వెల్కమ్ బ్యాక్ టు మై డే 7 సీరీస్. ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మేడారం జాతరలో ఒకతను రూ. 10కి కోవా బన్ అమ్ముతున్నాడని చెప్పేసి ఇద్దరు జర్నలిస్ట్‌లు జనాలంతా చేరేసి, "నీకు పర్మిషన్ ఉందా? బన్ పైన ఎక్స్‌పైరీ డేట్ ఉందా? 100కి డయల్ చేయండి" అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు తెలియక అడుగుతాను, అసలు మన పిల్లలు తినే చిన్న చిన్న షాప్స్‌ల్లో చాక్లెట్స్ పైన గానీ, బన్స్ పైన గానీ, కేక్స్ పైన గానీ ఎప్పుడైనా ఎక్స్‌పైరీ డేట్ చూసారా? పోనీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌కి వెళ్లి తింటాం. అక్కడ పెట్టేదంతా ఫ్రెష్ ఫుడ్డేనా? మనం రోజు ఎన్ని చూడట్లేదు న్యూస్‌లో కల్తీ ఆహారాలు జరుగుతున్నాయని. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికెళ్లి మీరు మైకులు పట్టుకొని మీ టాలెంట్ అక్కడ చూపియండి. అంతేగాని ఏదో బతుకు తెరువు కోసం వచ్చి రూ. 10 అమ్ముకునే వాడి మీద ఎందుకండి ఇంత ఇది? అతను ఇప్పుడు 100కి డయల్ చేస్తానంటే ఆబ్వియస్‌లీ ఆ ప్లేస్‌లో ఎవరున్నా టెన్షన్ పడతారండి. అతనికి పిల్లలున్నారు, ఫ్యామిలీ ఉంటది. సో, ఎవరైనా టెన్షన్ పడతారు. మీరు కొనకపోయినా పర్లేదు. అంతేగాని ఎవరో ఒక్కరు చేసిన తప్పుకి ప్రతి ఒక్కరిని మైకులు పట్టుకొని ఎళ్ళిపోయి అడగడం అనేది చాలా చాలా తప్పండి. ఇదైతే నా ఒపీనియన్. ఇంతకి మీ ఈ ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటో